ప్రియ దేవుని సంఘస్థులారా, ప్రభు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. మన ఆత్మీయమైన జీవితంలో ఇల్లు, సంపద, వస్తువులు, తల్లిదండ్రుల ద్వారా వచ్చే భౌతిక సంబంధమైన దీవెనలు, భౌతిక సంబంధమైన ఆస్తి. అయితే సుబుద్ధి గల దైవ భయం కలిగినటువంటి భార్య మాత్రం యెహోవా ద్వారా ఇచ్చే ప్రత్యేకమైనటువంటి వరం. ఇది కేవలం మనుషుల నిర్ణయం ద్వారా కాదు, దేవుని కృప ద్వారా లభించేటువంటి వరం. వివాహ జీవితం విజయవంతం కావడానికి దేవుని సంకల్పం అవసరం. దేవుని చిత్తం లేకుండా చేసుకునే వివాహాలు సంతోషంగా ఉండవు. దేవుని ప్రమేయం లేనటువంటి, దేవుని సంకల్పం లేనటువంటి వివాహాలు సంతోషాన్ని ఇవ్వలేవు. కాబట్టి వివాహ జీవితానికి దేవుని సంకల్పం కావాలి. ఆ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఒక తండ్రి తన కుమారునికి పెద్ద ఇల్లు, చాలా ధనం ఇచ్చాడు. కానీ అతనికి మంచి భార్య, సుబుద్ధి కలిగిన భార్య లేకపోవడం వల్ల ఆ ఇల్లు శాంతి లేకుండా మారిపోయింది. మరోవైపు ఒక యువకుడు పెద్ద ఆస్తి, ఐశ్వర్యం లేకపోయినా దేవుని భయం గల జ్ఞానవతి భార్యను పొందాడు. వారి చిన్న ఇల్లు ఆనందము, సంతోషంగా నిండిపోయింది. ఎంత ఆస్తున్నా సంతోషం, సమాధానం లేకపోతే వ్యర్థం. సంపద కంటే సంబంధాలు విలువైనవి. ముఖ్యంగా దేవుని భయము గల జీవిత భాగస్వామి నిజమైనటువంటి వరమే. మనము ఆస్తి, ఐశ్వర్యం కంటే కూడా దేవుడిచ్చేటువంటి వరము ద్వారా సంతోషం, సమాధానాన్ని పొందుకునే వారిగా ఉంటాం. ప్రేమ, నమ్మకం కలిగిన తండ్రి వందన. ఆత్మీయమైన జీవితంలో ఆస్తి, ఐశ్వర్యం ఎన్నున్నా మీరిచ్చే వరము ద్వారా మాత్రమే మీరు సంతోషం, సమాధానం పొందుకునే వారిగా ఉంటాం. అటువంటి కృపా, దయ మా అందరికి దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.